ఈ 6 వారాల వ్రతంలో నా అనుభూతిని మీతో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఎవరికైనా సరే నా అనుభూతి వినాలనుకుంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్వామివారి మహిమలు వింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నమస్కారం అందరికీ. గోవింద నామస్మరణతో ఈ వీడియోను ప్రారంభిద్దాం. గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద. ఈరోజు నా 7 శనివార శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతంలో ఎంతో ప్రత్యేకమైన రోజు, 6వ వారం. ఈ వారం అనుభవాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వ్రత ప్రయాణం ప్రారంభించిన రోజు నుంచి ప్రతి శనివారం నాకు ఒక కొత్త ఆత్మవిశ్వాసం, ఒక కొత్త ప్రశాంతతనిస్తుంది. ముఖ్యంగా ఈ 6వ వారం నా మనసులో భక్తి మరింత బలంగా పెరిగినట్టు అనిపించిందండి. ఉదయం లేవగానే స్వామివారి పేరు జపిస్తూ రోజును ప్రారంభించాను. ఆ క్షణం నుంచే ఒక మంచి శాంతి, మనసులో ఒక నమ్మకం, స్వామివారు ఉన్నారు అన్న భావన. ఇంటి శుభ్రతతో పూజకు సిద్ధమయ్యాను. పూజా స్థలాన్ని అందంగా అలంకరించి దీపం వెలిగించిన క్షణంలో ఆ వెలుగు కేవలం గదినే కాదు, మనసుని వెలిగించినట్టుగా నాకైతే అనిపించింది. దీపారాధన చేస్తూ స్వామి మా కుటుంబాన్ని కాపాడండి, మా మనసులకి ధైర్యం ఇవ్వండి అని ప్రార్థించుకున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తున్నానండి, మీరైతే ఖచ్చితంగా భక్తితో పూజ స్టార్ట్ చేయండి. స్వామి మన కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు. ఈ వ్రతం చేస్తున్నంతసేపు నాకు ఒక విషయం బలంగా అర్థమైంది. భక్తి అనేది కేవలం ఆచారం కాదు, అది మనసుకు బలం ఇచ్చే శక్తి. ఈ 6 వారాల ప్రయాణంలో ఎన్నో చిన్న మార్పులు నేను గమనించాను. ఆలోచనలు ప్రశాంతంగా మారడం, సహనం పెరగడం, ప్రతి సమస్యను కొంచెం ధైర్యంగా ఎదుర్కోవడం. పూజలో భాగంగా స్వామివారికి నైవేద్యం సమర్పించాను. ఆ సమయంలో నాకు మనసులో ఒక్క భావనే, కృతజ్ఞత. మనకు ఉన్న ప్రతి చిన్న ఆశీర్వాదం కూడా స్వామివారి కృపే అని అనిపించింది. భక్తితో చేసిన ప్రతి ప్రార్థన మనలో ఒక ఆశను నింపుతుంది. ఏదైనా జరిగినా నేను ఒంటరిగా లేను అన్న భావన, అదే ఈ వ్రతం ఇచ్చిన గొప్ప వరం. ప్రతి వారం ప్రత్యేకంగా నేను స్వామివారికి కృతజ్ఞతలు చెప్తూ, స్వామి ఈ పూజ చేసుకునేలాగా మాకు అదృష్టాన్ని ప్రసాదించినందుకు, ఈ పూజ ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పూజ ఇంత చక్కగా చేసుకున్నందుకు, ఈ భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు శతకోటి ముక్కోటి వందనాలు స్వామి అని చెప్పుకుంటూ గోవింద నామాలు చదువుకున్నాను. ప్రతి నామంలో ఒక అర్థం, ఒక ఆశీర్వాదం ఉందని అనుభవించాను. ప్రతి శనివారం ఇలా పూజ చేస్తూ నా మనసులో భయం తగ్గి విశ్వాసం పెరుగుతుంది. వ్రతం అంటే కేవలం నియమాలు పాటించడం కాదు, మనసుని శాంతిగా ఉంచడం. ఈ 6వ వారం నాకు నేర్పిన గొప్ప విషయం, భక్తి ఉన్న చోట భయం ఉండదు, భక్తి ఉన్న చోట నమ్మకం ఉంటుంది అన్న విషయం నేను తెలుసుకున్నాను. స్వామివారి ముందు కూర్చుని కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా ఉండగా ఆ ప్రశాంతత మాటల్లో చెప్పలేనిది. ఆ క్షణంలో నేను కోరుకున్నది ఒకటి, అందరికీ ఆరోగ్యం, ఆనందం, శాంతం ఉండాలని. ఇంకా ఒక్క వారం మాత్రమే మిగిలింది. ఈ ప్రయాణం ముగిసేలోపు నా భక్తి ఇంకా బలపడాలని కోరుకుంటున్నాను. కానీ చూస్తుండగానే అప్పుడే 7వ వారం వచ్చేసిందా అని అనిపించింది. ఈ 6 వారాలు ఎలా గడిచాయో కూడా నాకు తెలీదు. కానీ ప్రతి వారం మాత్రం ఎప్పుడు శనివారం వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ప్రతి శుక్రవారం వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. స్వామివారికి సంబంధించిన పూజా సామాగ్రి కొనడం దగ్గర నుంచి మొదలుపెట్టి, స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు ఏమేమి చేసుకోవాలా అని ముందు రోజుగానే ప్రిపేర్ చేసుకొని, సో ఇటువంటివన్నీ కూడా చక్కగా స్వామివారి లీలలో మునిగిపోతూ కూడా ఈ 6 వారాలు నాకు ఎంత చక్కగా గడిచిందంటే కూడా మాటల్లో చెప్పలేనిది. నిజంగా చెప్తున్నాను, మీరు ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి. స్వామివారి లీలలు మీరే అనుభవిస్తారు. వచ్చే వారంలో 7వ వారం నేను ఏ విధంగా పూజ చేసుకుంటున్నాను, అదేవిధంగా 7 వారాలు పూజలో 7వ వారం 7 రకాల నైవేద్యాలు పెట్టాలా, 7 రకాలు పిండి ప్రమిదలు పెడుతున్నాం కదా, 7 రకాల ప్రసాదాలు, 7 రకాల తాంబూలాలు, ఇలాంటివన్నీ కూడా డౌట్స్ ఏమైనా ఉంటే గనక మీకు అన్నీ కూడా క్లియర్ చేసేలాగా నెక్స్ట్ వీడియో ప్రిపేర్ చేస్తున్నానండి. ఎవరికైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 7 వారాల వ్రతంలో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మీకేమైనా డౌట్స్ ఉంటే గనక నన్ను ఖచ్చితంగా అడగండి. నేను 2, 3 పెద్దవాళ్ళని అడిగి, అదేవిధంగా తెలిసిన ఒక పంతులు గారిని అడిగి
రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, మీ డౌట్స్ ఏమైనా ఉంటే గనక నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో, అయన్నీ కూడా నేను మాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఎటువంటి వీడియోలు కావాలో కూడా మన ఛానల్‌లో మీరు నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, 4వ వారం పూజ నా జీవితంలో మర్చిపోలేనిదండి. సో, నా జీవితానికి చాలా సంతోషమైన రోజు. సో, మీకెవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చూసి నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా ఈ వ్రతం చేస్తుంటే మీ అనుభవాలు తప్పకుండా పంచుకోండి. మనం ఒకరికొకరం ప్రేరణ అవుదాం. ఇంకా తెలియని వాళ్ళకి తెలియచెప్పుదాం. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పూజను ముగించాను. అదేవిధంగా చక్కగా ఈవినింగ్ పూజ చేసి ఆదివారం ఏ విధంగా ఉద్వాసన చెప్పాలి అనేది నేను ఒక లాంగ్ వీడియో చేశానండి. కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చూడండి. గోవిందా గోవింద. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ హనీరామ్.